పిల్లల పెంపకం ఒకప్పటికన్నా ఇప్పుడు ఎందుకు భారంగా మారింది? గుడ్ పేరెంటింగ్ అంటే, పేరెంటింగ్ అంటేనే గుడ్, ఈ పేరెంటింగ్లో ఇది ధార్మికమైనది, ఇది మన ఎక్స్టెంట్, గారాబం కూడా ధార్మికంగా ఉంటూ ఇప్పుడు ఎలా పెంచాలి? నేను ఎప్పుడు ఈ మాట అంటుంటాను, గుడ్ పేరెంట్ కంటే కరెక్ట్ పేరెంట్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్. బీ కరెక్ట్. నీకు వాడు తప్పు చేశాడు, పిల్లాడు తెలియాలి తప్పని. నీకు మంచి పని చేశాడు, నిజంగా వెన్ను తట్టి చెప్పండి. అన్ని ఆప్షన్స్ ఓపెన్ పెట్టండి. యూ సీ దిస్ ఈజ్ ద రాంగ్ వే, దిస్ ఈజ్ ద రైట్ వే, దిస్ ఇస్ ద టఫ్ వే, దిస్ ఈజ్ ఈజియెస్ట్ వే అన్నీ చెప్పండి. ఏది ఎంచుకుంటాడో వాడి కర్మ. ఇది తెలియక చాలామంది పేరెంట్స్ నేను నా కొడుకుని ఇలా చేద్దామనుకున్నాను, ఇలా చేద్దామన్నాను, అప్పు చేసి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాడు ఒక ఆయన. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తే కదా. నీ స్థాయి ఏంటి? నువ్వు 10 లక్షలు అప్పు ఎందుకు చేయాలి? నీకు కొడుకుగా పుట్టాడు కాబట్టి నీవు ఎంత ఇవ్వగలవో అంతే. దాన్ని దాటి, నీ పరిధి దాటి అందరూ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎందుకు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన చాలా గొప్పవాళ్ళు అయ్యారు. నీ తెలివి పెట్టాలి అక్కడ, నీ ఇంటెలిజెన్స్ ఇవ్వాలి, నీ ఇంటెన్షన్ ఇవ్వాలి. కానీ వాళ్ళ కోసం అప్పులు చేసేసి 10 లక్షలు అప్పులు చేసి ఇంటర్నేషనల్ స్కూల్లో అవసరము లేదు. నీ తాహతకి మించి చేసి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఫీల్ అవ్వద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పిల్లల్ని గాజు బొమ్మల్లా పెంచద్దు. వాళ్ళకి కష్టం తెలియాలి.